ఇక మెదక్ జిల్లా నారాయణఖేడ్ బైపోల్స్ పై ఫోకస్ చేశారు మంత్రి హరీష్ రావు. నియోజకవర్గంలో పర్యటించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ టీడీపీలకు డిపాజిట్లు రాకుండా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని, దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలను పార్టీలో చేర్చుకున్నారు. రాజు ఏవాన్ శోభారాణి మన కరెంటు రాకుండా చేసిండు చంద్రబాబు నాయుడు. ఇవాళ మన 6 మండలాలను రాత్రికి రాత్రి తెలంగాణలోని 6 మండలాలు ఆంధ్రాలో ఢిల్లీలో పైరవి చేసి 6 మండలాలని ఆంధ్రాలో కలుపుకున్నాడు చంద్రబాబు నాయుడు. అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసే తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు. అటువంటి తెలంగాణ ద్రోహి పార్టీలో ఉండామా? ఇంకా 6 మండలాలు ఆంధ్రాలో కలిపింది చంద్రబాబు కాదా? మనకు సీలేరు, లోయర్ సీలేరు కరెంటు రాకుండా తెలంగాణలో కరెంటు రాక ఆగమాగం చేయాలి, వీళ్ళని తిప్పల పెట్టాలి, వీళ్ళ పంటలు ఎండగొట్టాలని లోయర్ సీలేరు కరెంటు రాకుండా చేసింది చంద్రబాబు కాదా? ఇవాళ మన కాలువల కింద నీళ్లు వస్తలేవు, వలసలు పోతున్నారు. ఆ కృష్ణానది నీళ్ళని తెచ్చి మన రైతన్నలక్క పాదాలు గడుగుదామని, మన పంట పొలాల ఒడిలో నీళ్లు తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తే పాలమూరు దిండి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునే కుట్ర చేసింది చంద్రబాబు కాదా? ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిస్తా అని కేసీఆర్ ప్రయత్నం చేస్తే మన ముఖ్యమంత్రి గారు ఆ నీళ్ల ప్రాజెక్టును కూడా అడ్డుకునే కుట్ర చేసింది చంద్రబాబు కాదా? మరి అటువంటి కుట్రదారు, అటువంటి తెలంగాణ ద్రోహి, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకునే ఆ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కొనసాగ